నమస్తే అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను వెల్లి చక్రధర్ గారు. ఒక 60 ఇయర్స్ దాటిన ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఇట్లాంటి డెసిషన్ తీసుకోకండి. నేను చెప్తాను. ఒక కేస్ స్టడీ ఉంది యాక్చువల్‌గా. ఎప్పుడైనా 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా కంపల్సరీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నైతే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్వెస్టర్ వచ్చారు. ఆయన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఆయనకి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ మీద కానియండి, ఆయన చాలా రీసెర్చ్ చేస్తారు. ఈటీ మనీ నుంచి కానియండి, అలా గ్రో యాప్స్ నుంచి కానియండి, అలాగే రకరకాలుగా ఆయన చాలా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ వచ్చారు. సో, నా దగ్గరికి ఒక 1 ½ ఇయర్ బ్యాక్ వచ్చారు. రావడం జరిగింది. ఆయన దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అన్నీ నాకు చూపించారు. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను, ఇట్లాంటి స్కీమ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను అని చెప్పి. అందులో నేను చాలా ఒక 30 ఫండ్స్ దాకా ఉన్నాయి. నేను అందులో కొంచెం కరెక్షన్స్ చేశాను. ఈ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయకండి. ఇది బాగుండదు. ఇవన్నీ కొన్ని కరెక్షన్స్ చేసి కేవలం ఒక 8 ఫండ్స్ పెట్టుకోమని చెప్పాను నేను. సో, యాక్చువల్‌గా ఏంటంటే మా దగ్గరికి మేము చెప్పాము. మీరు కనుక ఈ పోర్ట్‌ఫోలియో దగ్గర మాకు కనుక ట్రాన్స్‌ఫర్ చేస్తే అంటే చేంజ్ ఆఫ్ బ్రోకర్ అంటారు దాన్ని. సో, చేస్తే మేము ఇక్కడి నుంచి కూడా దాన్ని మేము హ్యాండిల్ చేసి మీకు టైమ్ టు టైమ్ చెప్తుంటాము. ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుకోవాలి ఏంటి అని. దాని మించి కూడా మనకి రాబోయే రోజుల్లో ఎస్ఐఎఫ్స్ వస్తున్నాయి. అలాగే మీకు ఆల్రెడీ వచ్చేసాయి. ఇప్పుడు 1 ½ ఇయర్ బ్యాక్ ఇంకా ఎస్ఐఎఫ్ లేదండి. అప్పుడు చెప్పాను నేను. ఎస్ఐఎఫ్స్ వస్తున్నాయి. అలాగే పీఎంఎస్ మంచి ఆప్షన్ ఉంది. అలాగే ఏఐ కూడా మంచి ఆప్షన్ ఉందని చెప్పాను. కానీ మీ దగ్గర చూస్తే రెగ్యులర్ ప్లాన్స్ ఉంటాయి కదా! నాకు దగ్గర డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి. నాకు చాలా అనుభవం ఉంది ఇందులో. నేను చేసుకుంటాను ఇక్కడ అని చెప్పారు. అలాగే ఆయన చేయడంతో కాదు, ఆయన వాళ్ళ డాటర్ కూడా పోర్ట్‌ఫోలియో కూడా ఈయనే మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళ డాటర్ బెంగుళూరులో ఉంటుంది. తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఒకతే కూతురు. సో, తన దగ్గర కూడా తన ఈమెయిల్ ఐడీ కూడా తినే ఇచ్చేసి అంటే ఇప్పుడు చూడండి మనం ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ కూడా ఆయన ఫాదర్‌దే ఇచ్చేయొచ్చు. అక్కడ ఫ్యామిలీ ఆప్షన్ ఉంటుంది. సో, ఈ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ బిలాంగ్స్ టు ఫ్యామిలీ అని చెప్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో, అలా ఫ్యామిలీ అని ఆయన మొత్తం ఆయనే మేనేజ్ చేసేవాళ్ళు. పాపకు జస్ట్ చెప్పేవాళ్ళు ఒక 50,000 ఎయ్యాలి అని చెప్పేసి అంత మాత్రమే తనకు తెలుసు. మొత్తం అంటే ఈయనకే మొత్తం హ్యాండిల్ చేసేవాళ్ళు. సో, ఈయన దగ్గర ఉన్న పోర్ట్‌ఫోలియో 1 సీఆర్ అలాగే వాళ్ళ పాప పోర్ట్‌ఫోలియో ఒక 5,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఫర్దర్‌గా ఎస్ఐపి చేస్తుంది ఆ పాప. అవి కూడా చేసేవాళ్ళు. ఆయనే చూసుకునేవాళ్ళు. అయితే రీసెంట్‌గా ఒక 6 మంత్స్ బ్యాక్ నాకు కాల్ చేసింది వాళ్ళ డాటర్. కాల్ చేసి ఇలా నేను ఫైల్స్ అన్ని చూస్తుంటే మీ విజిటింగ్ కార్డ్ దొరికిందండి. నాది యాక్చువల్‌గా మా ఫాదర్ నా పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుండేవాళ్ళు. కానీ అక్కడ ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి, ఏవి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి నాకైతే వాటి మీద జీరో నాలెడ్జ్ ఉంది. సో, మీకేమైనా తెలుసా అని నాకు కాల్ చేసింది. సో, నేను చెప్పాను మీ ఫాదర్ అప్పుడు నాకు గుర్తొచ్చింది. యాక్చువల్‌గా అన్‌ఫార్చునేట్‌గా ఎక్స్‌పైర్ అయ్యారాయన. ఇప్పుడు ఆ పాపకి ఏంటంటే దాని గురించి తనకేం తెలియట్లేదు ఎలా చేయాలి, ఏం చేయాలని. దాని మీద తనకి అవగాహన అయితే పూర్తిగా జీరో నాలెడ్జ్ అయితే ఉంది. నేను చెప్పాను మీ ఫాదర్ దగ్గర 1 సీఆర్ కూడా ఉందని చెప్పి తను అవాక్కయింది. వాళ్ళ ఫాదర్ పేరుతో 1 సీఆర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నట్టు కూడా తనకు తెలీదు ఆ విషయం. ఎంతసేపు తను అనుకుంటుంది తన 5,00,000 తన ఎస్ఐపి మాత్రమే అనుకుంటుంది. సో, ఇలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతున్నాయండి. ఇప్పుడు అలాంటివి ఎలా తెచ్చుకోవాలని అడిగినా కూడా మన దగ్గర ఆన్సర్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఆన్‌లైన్ యాప్స్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు. మా ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే మాకు ఒక ఐడియా ఉంటుంది. ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేశారు అని చెప్పి. సో, తద్వారా మేము వాళ్ళకేమన్నా అన్‌ఫార్చునేట్ డెత్‌లు జరిగినా కూడా మేము వాటిని వాళ్ళ నెక్స్ట్ నామినీకి కానియండి, వాళ్ళ డిపెండెంట్స్ కానియండి చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆళ్ళ అమ్మాయికి కూడా తెలీదు. తనకు ఫాదర్ దగ్గర 1 క్రోర్ ఉందని చెప్పి. సో, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయండి. ఎప్పుడు ఒక నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నా కూడా ఒక అడ్వైజర్‌ని అయితే కంపల్సరీగా పెట్టుకోండి. డిస్ట్రిబ్యూటర్‌ని పెట్టుకోండి. ఎందుకంటే మీ నాలెడ్జ్‌తో పాటు వాళ్ళ నాలెడ్జ్ కూడా యాడ్ అయితే వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు తీసుకున్న ఫండ్ మంచిదే అయితే మాత్రం కంటిన్యూ అవ్వండి. మంచి ఫండ్ అని చెప్తారు. అంతేగాని ఆ మాత్రం ఫండ్‌ని మార్చరు. సో, మీకు చాలా మందికి తెలీదండి. వాళ్ళు అనుకుంటారు మేమే మేనేజ్ చేస్తాము. మా పిల్లలది కూడా మేమే మేనేజ్ చేస్తాము. మా కోడలిది కూడా మేమే మేనేజ్ చేస్తామని చెప్పి చాలామంది రిటైర్డ్ అయిన బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా చేసే పెద్ద పొరపాటేనండి ఇది. వాళ్ళకి కొద్దో గొప్ప నాలెడ్జ్ అయితే ఉంటుంది. వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా గతంలో చాలామంది ఇన్వెస్టర్స్‌కి మ్యూచువల్ ఫండ్స్ అమ్మున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంది. సో, వాళ్ళు అనుకుంటున్నారు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. సో, వాళ్ళకున్న పోర్ట్‌ఫోలియోస్ కానియండి, వాళ్ళ పిల్లల పోర్ట్‌ఫోలియోస్ కానియండి మొత్తం వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. రేపు వీళ్ళకేమన్నా అయితే కనుక అంత నాలెడ్జ్ వాళ్ళ పిల్లలకు ఉందా? అనేది మటుకు చాలా క్వెషన్ మార్క్ అయితే ఉంటుందండి. ఈవెన్ ఏంజెల్ వన్‌లో కూడా ఒక క్లయింట్ దగ్గర చాలా పెద్ద పోర్ట్‌ఫోలియో ఉంది. దగ్గర 3 సీఆర్ ఉంది. వాళ్ళ పిల్లలందరూ కూడా ఫారెన్‌లో ఉన్నారు. ఒకవేళ ఈయనకేమన్నా అయితే కనుక ఆ ఏంజెల్ వన్ నుంచి ఎలా తీసుకోవాలో కూడా వాళ్ళ పిల్లలకి తెలీదు. నేను అదే క్వెషన్ అడిగాను. సపోజ్ మీకేమన్నా మీరు ఆల్రెడీ 76 ఇయర్స్ ఉన్నారు కదా! ఓల్డ్. రేపొద్దున మీకేదైనా అన్‌ఫార్చునేట్ జరిగితే మీ పిల్లలకి తెలుసా అండి ఏంజెల్ వన్‌కెళ్ళి నుంచి ఎలా తీసుకోవాలి వాటిని అంటే కూడా వాళ్ళు చాలా మంది ఫారెన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయి ఉంటారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఆర్ఐస్‌కి ఇవ్వలేము కూడా. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలా వస్తాయండి. అందుకే కంపల్సరీగా ఒక మంచి డిస్ట్రిబ్యూటర్‌తో మీరు ట్రావెల్ అయితే గనక మీకు హ్యాజిల్ ఫ్రీగా ఉంటుంది. మనం సంపాదించి దాచిపెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రాపర్‌గా మన నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళాలి అంటే మాత్రం ఒక డిస్ట్రిబ్యూటర్ సహాయం అయితే మీకు కంపల్సరీగా ఉండాలి. మీరు కనుక ఆన్‌లైన్స్‌లో ఎక్కడ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఆ ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ కనుక మన డిపెండెంట్స్‌కి ఇవ్వకపోతే మాత్రం అది వాళ్ళు తీసుకోవడం కూడా చాలా కష్టమే అవుతుంది. ఇవాళ అందరూ బిజీ లైఫ్‌లో ఉన్నారు. అంత బిజీ లైఫ్‌లో వాళ్ళు కేటాయించి వాళ్ళకి కావాల్సిన డెత్ సర్టిఫికేట్ కానియండి అవన్నీ కూడా సంబంధించిన కంపెనీస్‌కి ఫార్వర్డ్ చేయాలన్నా, పంపించాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి ఆ టైం ఉండదు. అట్లాగే చాలా చూస్తే మన
ఇండియాలో చూస్తే ఇట్లా అన్‌క్లెయిమ్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్ కానియండి, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్‌లో కానియండి, కొన్ని థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ అయితే ఉన్నాయి. సో, అవన్నీ డార్మెటరీలో ఉండిపోయినాయండి. సో, మాకు ఈవెన్ ఎప్పుడు మాకెళ్ళినా మాకు ఎక్స్‌పర్ట్స్ అనేది చెప్పేది అదే. మనం ప్రాపర్‌గా గైడ్ చేయకపోతే కనుక ఇన్వెస్టర్స్‌కి రాబోయే రోజుల్లో వాళ్ళకేమన్నా అయితే ఆ క్లెయిమే చేయరు వాటిని. డివిడెండ్స్ కూడా తీసుకోరు. అట్లా తీసుకొని డివిడెండ్స్ కానియండి, మీరు ఈవెన్ గూగుల్‌లో కొట్టండి అన్‌క్లెయిమ్డ్ డివిడెండ్స్ అని కానియండి, అలా అన్‌క్లెయిమ్డ్ పోర్ట్‌ఫోలియోస్ ఎన్నున్నాయో అని చూస్తే కొన్ని లక్షల్లో ఉన్నాయండి, వేలల్లో ఉన్నాయి. సో, ఇలా ఎందుకు పొరపాటు జరుగుతుంది అంటే మాత్రం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం, వాళ్ళు కనుక చేసిన లాగిన్ ఐడీ, పాస్వర్డ్స్ కానియండి చెప్పకపోవటం, అలాగే వాళ్ళ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ కూడా చెప్పరు. సో, అవన్నీ తీసుకోవాలి అంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మనమే కనుక నాకు ఒక జిరోదాలో అకౌంట్ ఉంది, లేకపోతే ఒక అప్‌స్టాక్స్‌లో అకౌంట్ ఉంది, లేకపోతే ఒక గ్రో యాప్‌లో అకౌంట్ ఉంది. సపోజ్ నేనే కనుక ఆ కంపెనీకి కాల్ చేస్తే, సార్ నా పోర్ట్‌ఫోలియోలో కొంచెం ఇష్యూ ఉంది చెప్పండి అంటే, వాడు ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటంటే, ముందు మీ ఈమెయిల్ ఐడీ చెప్పండి, మీ మొబైల్ నంబర్ చెప్పండి, మీరు వెరిఫై చేసుకోండి మీరే అని ముందు మనల్ని అడుగుతారు. సో, అలాంటప్పుడు వాళ్ళ పిల్లలు కాల్ చేస్తే అది ఇంకా అసలు అయిన పరిస్థితి కాదు. సో, కాబట్టి మనం కాల్ చేస్తేనే వాడు 100 క్వెషన్‌లు అడుగుతారు. ఇంకా మన బదులు మన పిల్లలు ఎవరైనా కాల్ చేసి ఈళ్ళు ఎక్స్‌పైర్ అయ్యారు అంటే వాళ్ళు ఎలా నమ్ముతారు వాళ్ళని? సో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్‌గా ఇవ్వరు. సో, ఇట్లాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయి బయట మార్కెట్‌లో. కాబట్టి చెప్తున్నాం, మాకు దృష్టికొచ్చింది. సో, మీరు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా కనుక ఒక డిస్ట్రిబ్యూటర్‌తో కనుక మీరు అయితే, ఆ డిస్ట్రిబ్యూటర్ ఒక పెద్ద టీమ్ ఉంటుంది. పెద్ద ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళందరికీ కూడా. సో, వాళ్ళందరూ కూడా ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ అందుబాటులో లేకపోయినా, ఆ డిస్ట్రిబ్యూటర్ ఏదైనా వెకేషన్ కోసం బయటికెళ్ళినా కూడా, ఆ టైంలో మీకు ఏదైనా అత్యవసరం వచ్చిందంటే, ఆయన సపోర్టింగ్ టీమ్ ఉంటుంది. వాళ్ళ టీమ్‌కి కూడా కాల్ చేసి మీరు ఏదైనా సర్వీస్ తీసుకోవచ్చు. సో, ఒక టీమ్‌తో గనక మీరు వెళ్తే మాత్రం అది చాలా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కానియండి. అలా మీరు కనుక ఒక్కళ్ళే సొంతంగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే అది చాలా చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అని చెప్తున్నాను. థాంక్ యూ.